హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు వేద వీక్షిత వేణువంశిక యూట్యూబ్ ఛానల్. ఎర్లీ మార్నింగ్ అయితే లేచారు. ఎర్లీ మార్నింగ్ కాదు, జస్ట్ 7 o'clock అయితే లేచారు. సో లేచి మేమైతే కొంచెం డెకరేషన్ అయితే చేసాం. మా వేణువంశిక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ నెక్స్ట్ రెడీ అయితే అయిపోయాం. అండ్ వేణిని టెంపుల్ తీసుకెళ్ళాలి కాబట్టి వేదతో పాటు వెళ్దాం అనుకున్నాం, కానీ వేదకు స్కూల్ టైం అయిపోయింది. సో చిన్నప్పటి నుంచే ఇలా కాలికి ఆశీర్వాదాలు ఇచ్చి నేర్పించాలని చెప్పి వాళ్ళ అక్కకు కూడా ఫస్ట్ దండం పెట్టించాం. అండ్ ఇదైతే బర్త్డే డ్రెస్, లంగా, జాకెట్ అయితే వేసేసాం. సో అలానే వాళ్ళ అమ్మమ్మకు కూడా దండం పెట్టేసి అండ్ ఆశీర్వాదాలు అండ్ బ్లెస్సింగ్స్ అలానే తీసుకొని రోజు మార్నింగ్ కూడా ఇలానే భూదేవి తల్లికి కూడా సేమ్ ఇద్దరు ఇలానే దండం పెడతారు. సో ఇలా అయితే బేసిక్గా అలవాటు చేయాలి, బాగుంటుంది కదా, అలవాటు అవుతుంది అని చెప్పి అలానే అలవాటు చేసాం. సో ఫైనల్గా బర్త్డే గర్ల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ అక్కకు కూడా సేమ్ ఇలానే చెప్పామన్నమాట. సో వీళ్ళిద్దరికీ వాళ్ళ దండం పెట్టించి అలా ఆశీర్వాదాలు ఇవ్వడాలని చిన్నప్పటి నుంచి నేర్పిస్తే బాగుంటుందని సో వాళ్ళ అక్కకు కూడా దండం పెట్టింది. ఎంతైనా వాళ్ళ అక్కకు కదా, సో కొంచెం పెట్టడానికి అటు ఇటు ఆలోచిస్తుంది. సో ఫైనల్గా మళ్ళీ తెచ్చి చెప్పి అవన్నీ చెప్పాము. సో మళ్ళీ ఫైనల్గా అయితే చేసింది. సో వాళ్ళ అక్కకు కూడా దండం పెట్టింది. వాళ్ళ అక్క కూడా అక్షింతాలు వేసి అండ్ 1 kiss ఇచ్చేసి 1 hug ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వేద అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. సో చూసారా ఎంత క్యూట్గా పెడుతుందో. సో వేద కూడా వాళ్ళ చెల్లిని అలానే బ్లెస్ చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ చెల్లి, హ్యాపీ బర్త్డే అని చెప్పి చాక్లెట్ అయితే ఇచ్చింది. అండ్ నెక్స్ట్ హగ్ చేసుకుంది. సో థ్యాంక్ యూ కూడా చెప్తుంది. అండ్ అలానే మా ఫిషెస్ కూడా చూసారు కదా, సో ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. వెళ్ళేటప్పుడు ఏమంచి వాళ్ళ నాన్నని లాలీపాప్ అని చెప్పి అంటుంది. సో ఈవినింగ్ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం. సో కొంచెం సర్ప్రైజ్గా డోర్కి అయితే బెలూన్స్ అన్నీ ఇచ్చేసాం. అండ్ నెక్స్ట్ సౌండ్ పాపప్స్ అనేవి ఉంటాయి కదా, అది కూడా కొన్ని ఇచ్చి సో వచ్చిన వాళ్ళందరికీ పంచాం. సో ఫైనల్గా బర్త్డే గర్ల్ అయితే వస్తుంది అనుకుంటే ఫస్ట్ అయితే వాళ్ళ అక్క వచ్చేసింది. సో వాళ్ళ అక్క కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అండ్ సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది. సో వాళ్ళిద్దరిని అయితే లోపల పెట్టేసి అండ్ వాళ్ళని భరించడానికి మమ్మీని కూడా లోపల పెట్టేసి మేమైతే బయట డెకరేషన్ చేసాం, నేను స్వీటీ. అండ్ బావ అయితే ఈ మీన్ టైంలో కేక్ తేడానికి అయితే వెళ్ళారు. సో సింపుల్గా డెకరేట్ చేసాం అండ్ హెవీగా అయితే డెకరేట్ చేయలేదు. సో దానికి మా వేణువంశికకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ అది బెలూన్స్ కూడా కాదు, అండ్ బెలూన్స్ డెకరేషన్ అయితే ఎక్కువ లేదు. సో ఆ లైట్ సెట్టింగ్స్ అయితే ఉండదు కదా, సో దానికైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ మీకు అందరికీ తెలిసిందే కదా, అది నాన్న కూసి. సో వాళ్ళ నాన్న వెళ్ళి దాన్ని తెచ్చారు. సో తెచ్చి అండ్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు. సో బయట ఉన్న వాళ్ళందరూ వేణువంశికకి అయితే గిఫ్ట్స్ ఇచ్చేస్తున్నారు. సో ఎల్ఈడి లైట్స్ ఆన్ చేయకుండా పెట్టాం. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని. సో బేసికల్లీగా కేక్ అయితే వేణువంశికకి తెలిసింది టామ్ అండ్ జెర్రీ. సో టామ్ అండ్ జెర్రీ కేక్ అయితే ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను. సో దానికి వేదకి కూడా ఐడెంటిఫై చేస్తుంది. అండ్ వేద బర్త్డేకి వేదకు నచ్చింది అయితే ఇస్తాం. సో ప్రెసెంట్ అయితే వేణువంశిక ఎక్కువగా చూసేది టామ్ అండ్ జెర్రీ కాబట్టి సో హ్యాపీ బర్త్డే వేణువంశిక. సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. సో హ్యాపీ బర్త్డే టు వేణువంశిక. సో వేద వాళ్ళ ఫ్రెండ్ అయితే పాన్వి కూడా వచ్చేసింది. సో వీళ్ళిద్దరు అయితే స్కూల్స్ అయితే చేంజ్ అయిపోయారు. బిఫోర్ అయితే ఓల్డ్ స్కూల్లో సేమ్ క్లాస్మేట్స్. సో చాలా డేస్ తర్వాత కలిసారు కదా, సో అందుకనే హగ్ ఇచ్చేసుకుంటున్నారు మిస్ అయిపోయారని చెప్పి. ఇవి చిన్నప్పుడు మనం జాతరలోకి వెళ్తే కొనేవాళ్ళం కదా, సో ఇలాంటి సౌండ్స్ వచ్చేవి. ఇప్పుడు అన్ని రిలయన్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ దొరికాయి అన్నమాట. సో ఇలాంటివి చిన్నపిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో వాళ్ళు కూడా వేద వాళ్ళు కూడా చాలా రియాక్ట్ అవుతారు ఆ సౌండ్స్తో అని చెప్పి. సో అవైతే తీసుకున్నాను. మీరు చూసే ఉంటారు, వేణువంశిక కూడా అదే సేమ్ చేస్తుంది కేక్ కట్ చేయకుండా.
సో పిల్లలందరూ అయితే రౌండప్ చేస్తారు. వేద బర్త్డేకి అయితే మీరు ప్రీవియస్గా చూసుంటే చాలా మెంబర్స్ ఉన్నారు. అండ్ వేణువంశిక స్టార్టింగ్ కదా, సో అంటే స్కూల్స్ ఇంకా రీఓపెన్ అవ్వలేదు అంతగా. అండ్ చాలామంది పిల్లలు కూడా లేరు. సో తక్కువ మంది కిడ్స్తో అయినా చాలా బాగా అయింది, హ్యాపీగా చేసుకున్నాం. సో అది ఓవర్ క్రౌడ్ చూస్తే కొంచెం భయంగా ఫీల్ అవుతుంది. సో బెస్ట్ అనిపించింది, తక్కువ మందితో అందరికీ నచ్చినట్టు దానికి నచ్చినట్టు చేసాం. అండ్ వేద కూడా కేక్ కట్ చేసేస్తుంది. అండ్ వేద వాళ్ళ ఫ్రెండ్ బాన్వి కూడా దాని పక్కనే కూర్చోబెట్టుకుంది. అండ్ వీళ్ళిద్దరు ఎవరికి పెట్టకుండా వాళ్ళే తినేస్తున్నారు. సో మేమైతే వేణువంశికకి 2 years వచ్చాయి కాబట్టి సో 2 బర్త్డేస్ అయితే అంటే 2 గిఫ్ట్స్ అయితే కొన్నాం. సో ఇవన్నీ దానికి ఇచ్చే టైం అయితే లేదు, మేము కొంచెం పని మీద బయటికి వెళ్ళాం. సో అందుకనే ఇంకా త్వరగా క్లోజప్ చేస్తాం. అండ్ వేణువంశిక గిఫ్ట్ ఇస్తుంటే కౌశికాన్ని తోసేస్తుంది. అండ్ దానికి తెలియట్లేదు అవి గిఫ్ట్స్ ఏంటనేది. అండ్ ఫైనల్లీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చింది కాబట్టి వేద అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. చార్విక్ ఎట్టు తిరుగు ఏది చూడు అదలేదు విట్టి ఎల్లు వేదాలు బాన్వి తిరగమ్మా ఎలా చూద్దాం. చాలు
Thank you for watching the full video. Please do like, share, subscribe to our channel. Don't forget to hit the bell icon and keep blessing on us. Thank you.